హాయ్ అండి. మన ఇంట్లో ఖాళీగా ఆడవాళ్ళు ఇంట్లో పనంతా అయిపోయి ఖాళీగా ఉంటారు కదండీ! వాళ్ళ కోసం పెడుతున్నాను నేను. నాకు చదువు లేదు, నాకు అంకెలు తెలీదు, ఇవన్నీ వద్దండి. బ్లౌజ్ ద్వారాగా కటింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది నేను ఈజీ మెథడ్‌లో చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్‌లో పెట్టండి. నేనైతే ఇప్పుడు ఒకటి పెడుతున్నాను చూడండి. మీకు నచ్చితే కామెంట్‌లో పెట్టండి. హాయ్ అండి. ఇందాక చెప్పినట్టు మనం దాన్ని ఫాలో అవుదాము. ఇప్పుడు నేను క్లాత్ ఏసాను కదండీ! కటింగ్ కోసము. ఇప్పుడు కొలత బ్లౌజు ఏస్తాను. చూడండి. ఎలా పెట్టుకోవాలనేది మీకు అర్థమవుతుంది. నేనైతే బ్లౌజు మడత పెడుతున్నాను. ఇగో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదే బ్లౌజు. దాని ద్వారాగా నేను కొలతలు తీసుకుంటున్నాను. అది ఎలా తీయాలనేది మీరు కూడా చూసి నేర్చుకోండి. ఇప్పుడు మార్క్ పెట్టుకుందామండి. మనం పావు ఇంచు నుంచి హాఫ్ ఇంచు వరకు నడుము కింది భాగం వదులుకోవచ్చు ఖర్చు కోసము. ముందుకి 2 ఇంచులు ముందుకు వచ్చేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు చంక అండి, మీదికి చంక భాగం చూడండి. అది అక్కడ కుట్టుంది కదా, రెండిటి కలిపి బ్లౌజ్కి హ్యాండ్స్ కలిపి కుట్టుంది కదా, ఆ బ్లౌజ్ మీది నుంచి హ్యాండ్స్ దగ్గర కొంచెం పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. పావించి ఎక్స్ట్రా పెట్టుకొని అలా ముందుకు 2 ఇంచులు ముందుకు వచ్చేటట్టు చూసుకోవాలి. అది ఎందుకంటే మనము ఖర్చు పెట్టినప్పుడు కుడతాం కదండి, ఆ కుట్టినప్పుడు ఆ క్లాత్ లోపల మనకి ఎప్పుడైనా టైట్ అయినప్పుడు ఇప్పుకోవడం కోసం ఆ క్లాత్. ఇప్పుడు చూడండి, ఆ క్లాత్ అంతా మనకి ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయిపోతే 3 కాకపోతే 4 కుట్లేసుకోండి లోపల. బ్లౌజ్ టైట్ అయిపోతే ఇప్పుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది, వేసుకోవడానికి పనిచేస్తుంది బ్లౌజు. లేదంటే ఆటికే కట్ చేసామంటే బ్లౌజ్ టైట్ అయిపోతుంది, బ్లౌజ్ పాడైపోతుంది. ఖర్చు ఉండాలండి, దీన్ని ఖర్చు అంటారు ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు నెక్ అండి, నెక్ నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. నెక్ దగ్గర కూడా నేను పావించి నెక్ బ్లౌజ్కున్న నెక్ కాకుండా పావించి ముందుకు పెట్టేస్తున్నాను అవతలకి. యువతల హ్యాండ్స్కి కూడా అంతే, హ్యాండ్స్ దగ్గర పెడుతున్నాను. బ్లౌజ్కున్న కటింగ్ కాకుండా నేను హ్యాండ్స్ దగ్గర పావించి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను హ్యాండ్స్లోకి. అది ఇప్పుడు కలిపి కుట్టినప్పుడు హ్యాండ్స్ బ్లౌజు మొత్తం కలిపి కుట్టినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూడండి, కుట్టు కాకుండా యువతల హ్యాండ్స్ దగ్గరికి పెట్టాను. అది అర్థమైందా అండి? ఇప్పుడు రెండింటిని కలుపుదామండి. ఆ క్లాత్ మనకి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అది ఇంత ఖర్చుకి వెళ్ళిపోతుంది భుజంలోకి 2 కలిపి కుడితే. ఇప్పుడు నెక్ నేను కొద్దిగా పెంచుతున్నాను. నెక్ పైకి ఉంది, అందుకని పెంచుతున్నాను. పెంచడం అంటే దిగుతుంది వెనకాల రౌండ్గా, దానికోసం పెంచుతున్నాను. నెక్ పైకి ఉంది, అది అందుకే కిందికి పెట్టానంటే మార్పు బ్లౌజ్ కొంచెం నెక్ పెద్దగా వస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ చంక భాగం మధ్యలో లోపల ఆమ్ రౌండ్ అంటాం కదండి, అక్కడ తీస్తున్నాను. అది కూడా అక్కడ లోపల మనం కుట్టిన క్లాత్ ఉంటుంది కదా, ఆ పైకి ఎత్తాలి చేతులు. హ్యాండ్స్ చూడండి, అక్కడ కుట్టు కనబడుతుంది కదా, కుట్టు లోపల ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు దగ్గర చేయి పెట్టానండి నేను ఏలు. ఇప్పుడు ఆ యొక్క హ్యాండ్స్ పైకి ఎత్తి దాని కింద మార్క్ పెడతాను చూడండి. అది ఆమ్ రౌండ్ కోసం అండి. ఆ భుజం దగ్గర నుంచి రౌండ్ కలపడం కోసం అక్కడ పెట్టాను మధ్యలో సెంటర్లో, హ్యాండ్స్ సెంటర్కి ఉందండి. ఇప్పుడు నెక్ బ్లౌజ్ తీసేసి నెక్ చూద్దాం. నెక్ అక్కడి నుంచి అలా పైన అయితే 2 ఇంచులే వచ్చిందండి, కింద అయితే 2.5 పెట్టాను, 2.5 పెట్టానండి. 2.5 నుంచి 2.5 లోపలే పెట్టాను. పావు ఇంచు నుండి హాఫ్ ఇంచు వరకు ఈజీగా పెంచుకోవచ్చు అండి, అంతకంటే ఎక్కువ పెంచడానికి వీలు లేదు. మీకు ఇప్పుడు చప్పలు జాడడం కానీ, మీకు భుజాలు జారిపోవడం కానీ,
బ్లౌజ్ లూజ్ రావడం కానీ ఏమి ఉండదండి. కరెక్ట్గా కుట్టేసుకుంటే బ్లౌజ్ ఎంత ఉందో ఆ కొలతలతోనే వేసుకుంటే మీకు ఏమి జారవండి. మనం తీసుకున్న బ్లౌజ్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నెక్ చూడండి, ఇది నెక్, ఇది చంక భాగము భుజం నుంచి చంక వరకు కలుపుతున్నాను. చూడండి, ఆమ్ రౌండ్ కలుపుతున్నాను మొత్తము. చూడండి ఎంత ఈజీయో కదండి బ్లౌజ్ ద్వారా కటింగ్ చేసుకోవడము. అక్కడ రౌండ్ తిప్పుతున్నాను నెక్కి. చూడండి, కటింగ్ చేస్తున్నాను. చూడండి, నెక్ కట్ చేస్తున్నాను. నెక్ కటింగ్ నిదానంగా చేసుకోండి. భుజం అండి, ఎక్స్ట్రా క్లాత్ అండి, అది ఎక్స్ట్రాగా మిగిలింది కదా మార్క్ పెట్టి క్రాస్గా ఉన్నది, అది కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి మనము ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకొని కటింగ్ చేసుకుంటున్నాం మార్క్ పెట్టుకున్న వరకు. ఇప్పుడు చంక రౌండ్, టేబుల్ ఉందనుకోండి, టేబుల్ మీద మనం చెయ్యి అడి తిప్పితే అడి తిరుగుతుందండి. కింద కాబట్టి మనమే క్లాత్ని తిప్పుకోవాల్సింది వస్తుంది. కొద్దిగా తిప్పుకోండి, ఏం కాదు. కానీ ఇక్కడ నేను ఫోల్డ్ ఎలాగేసానది మీకు చూపించలేదు కదండి బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నాను కదండి, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేను అటే వేసాను, అదిగో కటింగ్ వెనకాల చేశాను, చూసారా? ఇదిగో అలా రెండు ఒక వైపుకు రావాలండి. మడత పెట్టాక ఆ రెండు అంచులు ఒక వైపు రావాలి. ఇప్పుడు హ్యాండ్స్ మడత పెడుతున్నాను, హ్యాండ్స్ కోసం చూపిస్తున్నాను. చూడండి, ఇదండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎంత ఉందో మన బ్లౌజ్ తీసుకొని దాని మీద హ్యాండ్స్ పడసండి. హ్యాండ్స్ ఇలా పెడితే మనకు కొలతలు తెలిసిపోతాయి. చూడండి, అలా కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకోండి. హ్యాండ్స్ చూసారా, కుట్టు భుజంకి హ్యాండ్స్కి మధ్యలో కుట్టు ఉంది. అక్కడ ఒక పావించు ఎక్స్ట్రా ముందుకు పెడతానండి భుజం దగ్గరికి. అక్కడ భుజం దగ్గర హ్యాండ్స్ వదిలేసి కుట్టు వదిలేసి దాని దగ్గర భుజం దగ్గర పావించు ఎక్స్ట్రా పెడతానండి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు మనకి ఖర్చుకు పోగా మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. దీనికి నేను పైపింగ్ చేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా తీసుకుంటున్నానండి. ఒక పావించి మాత్రమే ఖర్చులకి భుజం దగ్గర కింది భాగం పావు ఇంచి నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇది రాసుకుంది కాబట్టి ఇప్పుడు స్కేల్తో గీసాను. ఇది కటింగ్ చేసేస్తాను, ఉంచను. అలాగండి, టేప్ అవసరం లేదు. చూడండి, ఇప్పుడు మనకు టేప్ అయితే మళ్ళీ కింది భాగం ఎంత తీయాలో చంక దగ్గర అనుకుంటాం కదా, అలా కాకుండా భుజం దగ్గర పైన మార్క్ పెట్టుకొని కింద చంక దగ్గర కూడా అలాగే పావించు హ్యాండ్స్ది పైకి వదిలేసుకొని ఇప్పుడు బ్లౌజ్లోకి ఖర్చు పెట్టుకుంటే సరిపోతుందండి. రెండిటికి కలిపేస్తే అది ఎంత ఉందో అంతే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కింద క్రాస్ ఉంది కదా, అది కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. కటింగ్ ఇలాగ వస్తే బాగా కూర్చుంటాయండి హ్యాండ్స్. ఎక్స్ట్రాగా ఉన్నదంతా కటింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి బ్లౌజ్. మీకు క్రాస్గా ఉండడం వల్ల కొద్దిగా కటింగ్ చేశాను. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు షేప్ తీస్తాను. చంక భాగం చూసారు కదా, దీని తర్వాత షేప్ తీస్తాను. ఖర్చు చూసారా హ్యాండ్స్కి ఎంత పెట్టానో. మనకు కావాలంటే అంత ఉంచుకోవచ్చు, వద్దనుకుంటే కొద్ది కటింగ్ చేయొచ్చు. ముందు భాగం వెనకాల చేయకండి.
చంక దగ్గర. చూడండి, ఇది అర్థం కాని వాళ్ళ కోసం అండి. నేనైతే అందరికి వచ్చిన వాళ్ళ కోసం అయితే నేనేం చెప్పట్లేదు. కొద్దిగా రాని వాళ్ళ కోసము, అర్థం చేసుకోలేని వాళ్ళ కోసము, కొద్దిగా నేర్చుకొని ఉంటారు కదా, వాళ్ళ కోసం అర్థం కాక వదిలేసింటారు. టేప్ కొలతలు అర్థం కాక పూర్తిగా వదిలేసి ఇంట్లోనే కూర్చొని ఉంటారండి టీవీ కత్తుకొని. వాళ్ళ కోసం చెప్తున్నా. షేప్ తీసాను, చూసారా ఎంత చక్కగా వచ్చిందో. టేపు స్కేల్ అవసరం లేదండి అసలు. దాన్ని ఫాలో అయిపోవడమే, బ్లౌజ్ని ఫాలో అయిపోవడమే. మీ కరెక్ట్ బ్లౌజ్ తీసుకోండి, దాన్ని ఫాలో అయిపోండి అంతే. చుట్టుపక్కల అంతా పావు ఇంచు ఎక్స్ట్రా అంతే. మీరు కుట్టేసరికి కరెక్ట్గా వస్తుంది. కానీ కటింగ్ చేసుకోవడానికి మార్క్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం కరెక్ట్గా పెట్టుకోండి చాలు, ఎగుళ్ళు దిగుళ్ళు పెట్టుకోకుండా. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదండి, నేను బ్యాక్ పార్ట్ తీసుకొని దాని ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నాను. చూసుకోండి ఫ్రంట్ పార్ట్ ఎంత తీస్తాను అనేది. ఉగ్గులు ఉంటుందని కొంచెం చేత అలాగలగా వస్తానండి క్లాత్ని ఉగ్గులు పోవాలని. ఇప్పుడు రౌండ్ నెక్ చూసారా, ఇది రౌండ్ కాదండి. ఈ నెక్ ఎలాగుందో అలాగే పెట్టేస్తున్నాను. దీన్ని అప్పట్లో అయితే దా నెక్ అనేవారు, ఇప్పుడు ఏమంటున్నారు నాకు తెలీదు. స్టార్ నెక్ అయితే ఇది కాదండి. స్టార్ నెక్ ఇంకోలా ఉంటుంది, దీన్ని దా నెక్ అనేవారు అప్పుడు. ఇప్పుడు ఇంకేమని పిలుస్తున్నారు, మా పేరు మార్చినారేమో నాకు తెలీదు. చంక అండి, చంక భాగము ఫ్రంట్ పార్ట్కి గీస్తున్నాను బ్యాక్ పార్ట్ పెట్టి. ఇప్పుడు షేప్ చూద్దాము. కింది భాగము షేప్ ఎంత ఉంది, కింది భాగంలో బ్లౌజ్ ఎంత వస్తుంది అనేది మనం చూసుకుందాం. ఇప్పుడు చూసారా, నడుము భాగము షేప్ అక్కడ ఉందండి. నేను పైన చేపట్టాను కదా, ఇక కుట్టు చూసారా, అక్కడ ఉంది చూసారా, అక్కడ ఉందండి. ఇక్కడ మార్క్ వేసుకోవాలండి, కొంచెం కిందికి వేసుకోవాలండి మార్కు, అక్కడ కాదు. కుట్టు దగ్గర పెట్టాను, ఇంకొద్ది కిందికే వేసుకోవాలండి మార్కు. ఇప్పుడు వేస్తాను చూడండి, మార్కు కిందికి వేస్తాను. ఆ మార్కు సరిపోదు. ఎక్స్ట్రాగా పెట్టాను క్లాత్, ఎందుకంటే డాట్స్ పెట్టినప్పుడు ఏమైనా తగ్గిపోతుందేమో అనేసి ముందు జాగ్రత్త కోసం పెట్టాను. కొద్దిగా ఫ్రంట్ పార్ట్కి కొంచెం బ్యాక్ పార్ట్ కంటే ఎక్స్ట్రా పెట్టాను, కానీ తగ్గడం అయితే తగ్గదు, పెట్టాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు స్కేల్ పెట్టుకొని చూడండి, స్కేల్ పెట్టి మార్క్ వేసుకుంటే షేప్ ఎలా కావాలో అలాగే వస్తుందండి. మీకు స్కేల్ వద్దనుకున్నా అక్కడ ఒక చిన్న మార్క్ పెట్టి కిందికి రౌండ్ గీసేస్తే రెండు కలిసిపోతాయండి. ఆ మార్క్ నుంచి ఈ మార్క్ చివరి వరకు చూసారా ఎలా కలిసిపోయా. అలాగా నేను అంకెల్ కోసం పెట్టలేదండి స్కేలు, మామూలుగా మార్క్ కోసం పెట్టాను, కరెక్ట్గా రావడం కోసం. బ్లౌజ్ ధరగా అది కూడా చూపించచ్చు, ఎందుకంటే మీకు ఇలా పట్టుకున్నప్పుడు మీరు సాగతీయడం కానీ లేదంటే గుంజడం కానీ చేస్తే కిందికి జారిపోతుంది. అందుకని ఇలా పెట్టి చూపించాను మీకు స్కేల్ ద్వారాగా, మీకు ఈజీగా అర్థం అవ్వాలని. కొంచెం కిందికి తీసుకోండి, ముందుకు షేప్ వచ్చే దగ్గర కిందికి తీసుకోండి. కొంచెం కొద్దిగా క్లాత్ ఒక్క పావు ఇంచు కంటే తక్కువ తీసుకున్నా పర్వాలేదు, పావు ఇంచు తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే నేను కటింగ్ చేస్తున్నాను. చంక భాగము భుజం చేశాను, ఇప్పుడు చంక భాగం కటింగ్ చేస్తున్నాను. అందులోనే షేప్ తీస్తున్నానండి. ఆమ్రౌండ్ లోతు తీయాలి కదండి, లోతు తీస్తున్నాను.
మేము నేర్చుకునేటప్పుడు అయితే షేప్ అనేవారు, లోతు అనేవారు, ఏదో పదాలు ఒక పదం చెప్పరండి. కానీ లోతేలేండి అంటారు ఎక్కువ. లోతు తీశాను. నెక్ కటింగ్ చేస్తున్నాను. రౌండ్ నెక్ అయితే కాదు, ఇది దానెక్కే అంటారు. ఇప్పుడు షేప్ కింది భాగం కటింగ్ చేస్తున్నా, ఫ్రంట్ భాగము. అంతేనండి, ఈజీగా వచ్చేసింది. ఫ్రంట్ భాగం చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా అంతకంటే బ్లౌజ్తో కంటే ఇంకా స్కేలు అంకెలు అంత కరెక్ట్గా వస్తాయండి. ఇలాగే ఊరికి కొద్దిగా పావించి వదిలేసుకొని కటింగ్ చేసుకోండి. మీకు కొద్దిగా నేర్చుకున్న వాళ్ళకి, నెల 2 నెలలు పోయిన వాళ్ళకి అర్థం కాదు కదా, అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుందండి ఇలాంటి కటింగు. ఇలా పెట్టి కటింగ్ చేసుకొని మీ జాకెట్లు మీరు కుట్టుకోండి. డబ్బులు బయట తగిలేయకండి. మీకు డబ్బులు బయట మట్టుకే 500, 600 తీసుకుంటున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ల కోసము క్లాత్ మడత పెడుతున్నానండి. అది డబల్ ఉంది. ఇప్పుడు 4 వచ్చేటట్టు పెట్టాను. 4 ముక్కలు వస్తాయి. 2 ముక్కలు మడత పెడితే 4 ముక్కలు వస్తాయండి. చూడండి, ఇప్పుడు షేప్ పెడతాను బ్లౌజ్ది. దాని ద్వారాగే మీరు షేపులు కూడా తీయచ్చండి కరెక్ట్గాను. 1/2 ఇంచు కింది భాగం 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసుకొని, 1/2 ఇంచు పైన ఖర్చు కోసం వదిలేసుకొని మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఎక్కడ ఖర్చు ఉందో అక్కడ మీదకి పెట్టేసుకోండి క్రాస్గా ముందు భాగం. చూసారా, బ్యాక్ అంటే చంక దగ్గర కలుస్తుంది కదా షేప్, అదే అండి. అది ఎక్కడ ఖర్చు ఉందో అక్కడ మీకు షేప్ ఎలాగుందో అలా తీసేసుకోవడమే. పడిచేటప్పుడు మటుకి చూసుకొని ఫ్రంట్ ఎటు వస్తుంది, పెద్దవి ఎక్కడ వస్తున్నాయి, చిన్న సైజు ఎక్కడ వస్తుంది అనేది చూసుకొని కటింగ్ చేసుకుంటూ సరిపోతుంది. బ్లౌజ్ కరెక్ట్గా పరుచుకొని ఇప్పుడు నేను ఎలాగేసాను అలాగే వేయండి, కరెక్ట్గా వస్తాయి మీకు. ఇప్పుడు దాన్ని కటింగ్ అయిపోయాక మొత్తం 4 వచ్చేటట్టుగా ఇప్పుడు 2 అండి అవి, కానీ కటింగ్ చేస్తే మధ్యలో 4 అవుతాయండి కదా. మధ్యలో కటింగ్ చేస్తాను కదా, ఇప్పుడు దీంట్లో 4 అవుతాయి. ఇవి 4 ముక్కలు అవుతాయి. మళ్ళీ అతికించి కుడతాను, అప్పుడు బాగుంటుంది, షేప్ బాగా కూర్చుంటుంది. మీకైతే అర్థమైందో లేదో, అర్థం అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. కామెంట్లో అడగండి మీకు డౌట్ ఉంటే. చూడండి, రాని వాళ్ళ కోసమే నేను చూపిస్తున్నాను. వచ్చిన వాళ్ళైతే ఇది ఇలా కాదు అలా కాదని క్వశ్చన్లు వేయకండి. రాని వాళ్ళ కోసమే నేను పెట్టాను. ఇది అస్సలు అర్థం కాని వాళ్ళకి బాగా అర్థం అవ్వాలనే పెట్టాను. అందరూ టేపులతోనే చూపిస్తున్నారు. నేను చాలా చూశాను వీడియోలు, చాలామంది టేపు ద్వారాగా చూపిస్తున్నారు, కానీ బ్లౌజ్ ద్వారాగా చూపించడం నేను చూడలేదు. అందుకనే పెట్టాను, నేనే పెట్టాను. అవి షేప్ తీసానండి. ఇప్పుడు తీసింది అయితే నడుపు కోసం అండి. ముందు తీసిన పట్టుకి కొంచెం వెడల్పు ఉన్నాయి చూడండి, అవి షేప్ కోసం. ఇది నడుముకి బ్యాక్ సైడు కింద పట్టి వేయాలి కదా, దానికోసం. చూడండి, మీకు వీడియో నచ్చితే నేను మళ్ళీ వీడియోలు పెడతానండి, మీరు కామెంట్లో పెట్టండి. ఇప్పుడైతే నేను శారీ క్లాత్లో మీకు లైనింగ్ క్లాత్ ద్వారాగా చూపించాను, కానీ శారీ క్లాత్ కటింగ్ చూపించట్లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు టైం కూడా లేదు చూపించడానికి, చూపించను కూడా. మీకు నచ్చింది మాకు పెట్టండి, మీరు పెడితే మాకు అర్థం అవుతుంది అని చెప్తే కామెంట్లో పెట్టండి. కంపల్సరీగా నేను మీకు చూపడం జరుగుతుంది. అర్థం కాని వాళ్ళు మాత్రమే పెట్టండి కామెంట్లో, నేను చూపిస్తాను, మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మీకు అర్థం అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను. చూడండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.